ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలో రోజుకో గొడవ, వారానికో వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. గుడిలో విచిత్ర వివాదాలు చెలరేగటం చూసి భక్తులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు అర్చకులు మేం తక్కువేం కాదంటూ పాలకవర్గం వీళ్లంతా అమ్మవారికి సేవకులు అన్న సంగతి మర్చిపోయి అంతా అధికార దర్పం ప్రదర్శించడానికి మాత్రమే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు పాలక మండలి ఉద్యోగుల మధ్య ఎక్కడ చెడింది? బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భక్తిభావంతో కలకలలాడాల్సిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఇప్పుడు ధర్మకర్తల మండలి వర్సెస్ ఉద్యోగులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మరోవైపు అర్చకులు వర్సెస్ అర్చకుల మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తోంది. గొడవలపై పాలక మండలి సభ్యుల తీరు వివాదాస్పదం అవుతుండగా ఉద్యోగులు ఇకపై సహించబోమంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి గంటకో వివాదం తెరపైకి వస్తోంది. వరుస వివాదాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, ఇలా వివాదాల పరంపర కొనసాగుతోంది. అటు అధికారులు, ఇటు అర్చకులు, మరోవైపు పాలకమండలి సభ్యులు ఇంద్రకీలాద్రిపై అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ అమ్మవారికి సేవకులే. కానీ ఆ సేవాభావన పక్కకు వెళ్లి అడుగడుగున బాధ్యతలు మరచి ప్రవర్తిస్తున్న వ్యవహార శైలి భక్తులకు అసహ్యం కలిగిస్తోంది. దుర్గగుడిలో ఒక వర్గం పవర్ పెత్తనం కోసం, మరో వర్గం ప్రభావం చూపేందుకు, ఇంకొందరు కాసుల కకృతి ఆరోపణల మధ్య ఎవరికి వారు తామే స్వరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన కుంభాభిషేక వేళ చోటు చేసుకున్న ఘటన ఉద్రిక్తకు దారితీసింది. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుమారుడు స్నేహితులతో కలిసి దర్శనానికి వచ్చాడు. వేద ఆశీర్వచన మండపం నుంచి పరంజా మీదుగా శిఖరం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విధుల్లో ఉన్న ఉద్యోగి వేణు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. పంచె ధరించకుండా ప్యాంటు చొక్కాతో వెళ్లరాదని చెప్పాడు. దీనిపై ఆగ్రహం చెందిన చైర్మన్ కుమారుడు విషయం తండ్రికి తెలియజేయగా ఈవో కార్యాలయంలోనే ఆ ఉద్యోగిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆలయ వాతావరణాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఉద్యోగులు కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కానీ మహాక్రతువు కొనసాగుతున్నందున దేవాదాయ శాఖ కమిషనర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లార్చారు. ఆలయంలో కొద్ది రోజుల క్రితం ఓ మహిళా సభ్యురాలు 10 మందితో దర్శనానికి వచ్చారు. కుటుంబ సభ్యులకే అనుమతి ఉందని సిబ్బంది చెప్పడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనక వస్తున్న వారంతా మావారేనని చెప్పాలి కదా అంటూ హడావిడి చేసి రచ్చరచ్చ చేశారు. మరో ఘటనలో హుండీలో లెక్కింపు సమయంలో ఓ సభ్యుడు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆభరణాల పరిశీలనలో భాగంగా వేరు చేసిన సందర్భంలో ప్రక్రియ పూర్తి కాకముందే అప్రైజర్ను నిలదీశారు. హడావిడితో చివరకు అప్రైజర్పై వేటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలు ఉద్యోగుల్లో అసంతృప్తిని మరింతగా పెంచాయి. దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులు పలు విభాగాల్లో నేరుగా తనిఖీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల మాదిరిగా వ్యవహరిస్తూ ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నారని సిబ్బంది వాదిస్తున్నారు. ధర్మకర్తలు లోపాలు గమనించినప్పుడు అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉండగా సభ్యులే నేరుగా జోక్యం చేసుకోవడం వ్యవస్థాపకంగా సరైంది కాదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక కార్యాలయ వ్యవహారాల్లోనూ చర్చ మొదలైంది. ఇంద్రకీలాద్రి పరిమిత స్థలంలో ఉన్నప్పటికీ ఈసారి చైర్మన్ కు ఒక ఛాంబర్, సభ్యులకు మరో ఛాంబర్ కేటాయించారు. 2 కార్యాలయాలు అవసరమా? వ్యయభారం పెరుగుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆలయ వనరులు భక్తుల సౌకర్యాలకి వినియోగించాలనే వాదన ఉద్యోగుల్లో బలపడుతోంది. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇప్పుడు స్పష్టమైన రేఖ గీసినట్టుగా పరిస్థితి మారుతోంది. ఒకవైపు ధర్మకర్తల మండలి, మరోవైపు ఉద్యోగులు, ఇంకో పక్క అర్చకులు. ఇప్పటి వరకు మౌనం పాటించిన సిబ్బంది ఇకపై అమితుమి తేల్చుకోవటానికి సిద్ధం అవుతున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పరిణామాలు కొనసాగితే భక్తుల విశ్వాసంపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మరి దుర్గగుడి వివాదాల పరంపరపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.